నమస్తే అమ్మా. నమస్తే తల్లి. పీరియడ్స్ హ్మ్. ఈ టైంలో మనం ఇంట్లో పూజ చేసుకోము, హ్మ్. కొన్ని వస్తువుల్ని ముట్టుకోము, అవునమ్మా. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం. డెఫినెట్లీ. అయితే ఆలయ దర్శనానికి వెళ్ళినప్పుడు హ్మ్. వెళ్తున్న దారిలో కానీ హ్మ్. లేకుంటే ఆలయం దగ్గరికి వెళ్ళిన తరువాత కానీ మనకి పీరియడ్ వచ్చింది అనుకోండి, హ్మ్. అప్పుడు ఏంటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దానివల్ల ఏమన్నా ఇబ్బందా అంటే అది నా విషయం నేను చెప్తాను ఏంటంటే అది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోతుంది కదా. అదేమన్నా తప్ప, అది మనం ఏమన్నా ఒక చేసినట్ట సిరీస్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు అంటే లోపల ఎంత ఆవేదన ఉందో అవునమ్మా, నాకు అర్థం అవుతోంది. ఎన్ని సందేహాలు. అమ్మా, పీరియడ్స్ అని అంటున్నాం అంటే ఒక సమయాన్ని బట్టి ఒక కాల పరిమితిలో మళ్ళీ మళ్ళీ రావడాన్ని పీరియాడిసిటీ అంటాం, అంతే కదా. అవునమ్మా. ఒక క్రమంలో 28 రోజులకు ఒక్కసారి ఆరోగ్యకరంగా ఉన్నటువంటి స్త్రీలకి ఆ పీరియాడిసిటీ వస్తూ ఉంటుంది. అది ఆరోగ్యం. దీంట్లో తేడా వస్తే ఏదో చిన్న డిస్టర్బెన్స్ వచ్చిందని చెప్పాలి. కనుక ఇది వచ్చింది అంటే ఆరోగ్యంగా ఉన్నారని అర్థం, వాళ్ళు పరిపూర్ణంగా స్త్రీత్వం కలిగి ఉన్నారని అర్థం, మాతృత్వం పొందడానికి అధికారం కలిగిన వాళ్ళని అర్థం. కనుక అది తప్పు కాదు. కాకపోతే తప్పు కాకపోయినా ఆ సమయంలో ఒక స్త్రీ యొక్క శరీరం నుండి కొన్ని వేల రకాలైనటువంటి టాక్సిన్స్ వెలువడతాయి గనక కొంచెం దూరంగా పెడతారు. ఇది సైన్స్ అంగీకరించిన మాట నేను చెప్తున్నది. మన వాళ్ళు దూరంగా ఉండమన్నారే గాని ఇన్ని రకాల వాయువులు వస్తాయి అనేటటువంటి మాట మన వాళ్ళు చెప్పలా. దూరంగా ఉండండి, వాళ్ళ గాలి సోకకూడదు అంటారు, అంతే. ఎందుకంటే కారణం ఇది, వాతావరణంలో కూడా కొంత మార్పు వస్తుంది. ముఖ్యంగా ఆ సమయంలో వెలువడేటటువంటి టాక్సిన్స్ వల్ల థైమస్ గ్లాండ్ ఎఫెక్ట్ అవుతుంది. అంటే గుండె దగ్గర ఉండేటటువంటిది తన శరీరం నుంచి బయటకు వదులుతుంది గనక అందుకే ఆడవాళ్లకు గుండె పోట్లు తక్కువ వస్తాయి. ఈ సమయంలో అనేక రకాలైనటువంటి క్లెన్సింగ్ జరిగిపోతుంది కనుక. ఈ క్లెన్సింగ్ జరిగేటప్పుడు చెత్త బయటకు వచ్చేటప్పుడు పక్కన ఉన్న వాళ్ళకి అది ప్రమాదం కదా, మన వల్ల వాళ్ళకి ప్రమాదం అంతే. ఇప్పుడు ఇంట్లో క్లీన్ చేస్తున్నామమ్మా, క్లీన్ చేస్తూ చెత్త పైకి పెట్టామనుకో, ఎవరికి క్లీన్ చేసే వాళ్ళకన్నా బయటికి ఎక్కడికి వస్తుందో అక్కడ వస్తుంది. అందువల్ల కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పారు. దీనికి సంబంధించి అనేక నియమాలు చెప్పారు. నియమాలు మనం ఏమనుకుంటున్నాం అంటే చాదస్తంగా చెప్పారు, ఛాందసంగా చెప్పారు, మూఢాచారాలు అనుకుంటున్నాం. కానీ కాదు, జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మీరు అన్నారు దేవాలయాలకు వెళ్ళడం అన్నది, ఆరోగ్యకరంగా ఉన్న వాళ్ళ విషయంలో సమస్య లేదు. ఎందుకంటే మళ్ళీ ఆ సైకిల్ ఎప్పుడు వస్తుందో ఒక అవగాహన, దాన్ని చక్కగా చెప్తాం. మీరు ఆంగ్లంలో అనేటటువంటిది ఏముందో దాన్ని తెలుగులో నెలసరి అంటాం. అంటే సరిగ్గా నెల నెలకి వచ్చేటటువంటిది, అదే కదా. అలా వచ్చేది ఎప్పుడు వస్తుందో దరిదాపుల్లో తెలుసు కనుక దానికి 1-2 రోజుల ముందు నుంచి దేవాలయాలకు వెళ్ళడం అట్లాంటివి తగ్గించుకుంటారు. ఇంకా మన వాళ్ళు ఏం చెప్తారంటే ఒక 3-4 రోజుల ముందు నుంచి తిరుపతి వెళ్ళకూడదు, కొండెక్కకూడదు, ఇవన్నీ చెప్తారు. ఎందుకంటే శారీరకమైన అలసట వల్ల కొంచెం 1-2 రోజుల ముందు ఇబ్బంది వచ్చేటటువంటి అవకాశం ఉంది గనక తెలిస్తే జాగ్రత్త పడతారమ్మా. మీరన్న దాని ప్రకారం ఈ రోజుల్లో మనకి అలా తెలియకుండా కూడా జరిగే ప్రమాదం ఉంది. ఎందుకుంది అంటే ఇదెందుకు జరుగుతుందో అందరూ ఆలోచించండి. ఎందుకంటే మనం ఇతరమైనటువంటి కొన్ని ఒత్తిళ్ల కారణంగా పోస్ట్పోన్మెంట్ కి చాలా మంది ఆడపిల్లలు మందులు వేసుకుంటున్నారు. అవునా? అవునమ్మా. దానివల్ల సైకిల్ దెబ్బతింటుంది. సైకిల్ దెబ్బతిన్న కారణంగా ఎప్పుడు సైకిల్ వస్తుందో తెలియదు, క్లారిటీ ఉండట్లేదు. ఇంకో సంగతి, పోస్ట్పోన్మెంట్ కోసమే కాదు, స్కిన్ గ్లో కావాలని చెప్పి ఈ ట్యాబ్లెట్లు, పోస్ట్పోన్మెంట్ ట్యాబ్లెట్లు వేసుకుంటారు. దానివల్ల స్కిన్ చాలా మెరుస్తుందట. నేను వినలేదు, ఇప్పుడే వింటున్నాను. వినండి, కరెక్ట్. కావాలంటే యూ కెన్ రిఫర్. స్కిన్ బాగుంటుందమ్మా, స్కిన్ టోన్ అప్. కానీ దానివల్ల లోపల చాలా పాడైపోతుంది. పైన బాగుందేమో, బహుశా పై మెరుపులేమో. అది అంతే. మరి ఇప్పుడు దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ లో ఒకటి ఏమిటంటే స్కిన్ క్లియర్ అవడం. బాగుందా? ఏం నవ్వారు తల్లి, ఆశ్చర్యంలోంచి వచ్చింది, అంతే అంతే, నిస్సహాయతలోంచి వచ్చింది నవ్వది కాదమ్మా. మనకి రెగ్యులర్ గా జరగాల్సిన పనిని మనం సృష్టికి విరుద్ధంగా చేయటమే కదా. సృష్టి దాకా వద్దండి, నేచర్ కి విరుద్ధం, నా కాన్స్టిట్యూషన్ కి, నా ఆరోగ్యానికి విరుద్ధం. ఇలా చేసుకోవడం వల్ల ఎప్పుడు వస్తాయో తెలియకుండా పోతోంది. ఇది ఒక కారణం. ఇంకొకటి ఏమిటంటే ఒత్తిడి, తర్వాత బయోక్లాక్ పాటించకపోవడం.
రాత్రిళ్ళు మేలుకోవడం, పగలు పని చేయడం నా పొరపాటు, పగలు నిద్రపోవడం, రాత్రి మేలుకోవడం. దానివల్ల మన శరీరంలో ఉన్నటువంటి జీవగడియారం ఉందే బయోక్లాక్, అది కన్ఫ్యూజ్ అయిపోయి ఎప్పుడేం చేయాలో తెలియట్లా. వెంటనే ఎఫెక్ట్ అయ్యేది ఏమిటి? నెలసరి పీరియడ్స్. సో అక్కడ తేడాలు వస్తున్నాయి. మనకి రాకుండా ఉండడానికి జాగ్రత్తలు ఏమిటో నేను చెప్పాను ఇప్పుడు. ఇప్పుడు మనం ఏదో తీర్థయాత్రలకు వెళ్ళాం, గుడికి వెళ్ళాం, మొక్కు తీర్చుకోవాలనుకున్నాం, వ్రతం చేయాలనుకుంటున్నాం, ఏదో ఇంట్లో పిల్లలకి ఏదో చేయాలనుకుంటున్నాం, అన్ని ముహూర్తం బాగా కుదిరింది, ఏదో అమ్మాయి పెళ్ళో ఇంకోటో ఏదో అనుకుంటాం. అట్లాంటప్పుడు ఇవి మనకి ఇబ్బంది కలగకుండా ఉండాలి అంటే ముందరి నుంచి మనం జాగ్రత్తగా ఉంటే మన టైం మనకి తెలుస్తుంది. ఖచ్చితంగా ఇది ఇలా ఉండండి. లేదంటే ఏమైంది, మునిగిపోయింది. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఏం కొంపలు మునిగాయి అని చెప్పి చిన్న చిన్న పనుల కోసం అని చెప్పి పోస్ట్పోన్మెంట్ టాబ్లెట్లు వేసుకుంటున్నారు. ఎగ్జాక్ట్లీ అమ్మా. దానివల్ల ఏం జరుగుతుంది, ఆఖరికి మనకి ఏం చెప్తున్నారు, మీకు తుమ్ము వస్తే ఆపుకోవద్దంటున్నారే, దగ్గు వస్తే ఆపుకోవద్దంటున్నారే. మళ్ళీ ఆడవాళ్ళకి కొన్ని రకాల ఇబ్బందులు రావడానికి కారణం, నలుగురు చూస్తున్నాగా టాయిలెట్కి వెళ్ళడానికి హెజిటేట్ చేస్తారు కనుక ఆడవాళ్ళకి టాయిలెట్స్ ఏర్పాటు చేయండి, వాళ్ళ మొహమాట పడకుండా ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు తీర్చుకునే ఏర్పాట్లు చేయండి అని మనం ఉద్యమాలు చేసి మరీ చెప్తున్నామే. అట్లాంటి దీన్ని ఎందుకు ఆపుకోవాలి? దీనివల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సరే, ఇవి కాకుండా కూడా వచ్చే ప్రాబ్లం ఉంది. స్ట్రెస్ వల్ల ఒకటి, ఆపుకోవడం వల్ల ఒకటి, బయోక్లాక్ డిస్టర్బ్ అవడం వల్ల ఒకటి, ఆ తర్వాత చివరి రోజుల్లో కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది మెనోపాజల్ టైంలో. ఇలాంటి సమయాల్లో మాత్రమే తేడా వస్తుంది తప్ప మిగిలినప్పుడు రాదు. అదొక్కటి మినహాయిస్తే మిగిలినవన్నీ చక్కగానే ఉంటాయి. తేడా వచ్చిందంటే మనం స్వయం కొడతాం అంతే. సరే, మొత్తానికి తెలుసో తెలియకో జరిగింది. ఇప్పుడు ఇంత తెలియకుండా కూడా దీన్ని మించి దీనికన్నా కూడా పని ఒత్తిడి, ఏదో మానసిక ఒత్తిడి ఉండి మరి పోస్ట్పోన్మెంట్కో ప్రీపోన్మెంట్కో మందులు వేసుకోవడం, డిస్టర్బ్ అవ్వడం అదంతా జరిగింది. అది లేకుండా కూడా మెనోపాజల్ టైము, ఏదో అనుకున్నాం, గుడికి వెళ్ళాం, అయింది పీరియడ్. దారిలో గనక అయినట్టయితే వెనక్కి వచ్చేయడం మంచిది, మిగిలిన వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా. గుడి ప్రమిసెస్లోకి వెళ్ళినా బయటకు వచ్చేయడం మంచిది, లోపలికి వెళ్ళకుండా. గర్భగుడిలోకి వెళ్ళాక అంటామా, అది ప్రాబ్లం. గర్భగుడిలో కంటే తిరుపతి లాంటి పెద్ద పెద్ద గుళ్ళు అయితే ఏమో కానీ మిగిలినటువంటి వాటిల్లో అంతంత సమయం ఏమి ఉండదు కదా. మనం వెళ్ళడం, దర్శనం చేసుకోవడం మహా అయితే 10 నిమిషాలు, అంతకన్నా ఉండదు. కానీ ఎప్పుడు అది మనకి లెక్క ఎప్పుడు వస్తుందంటే, దాని గురించినటువంటి అవేర్నెస్ అంటామే, స్పృహ ఆ వ్యక్తి కలిగినప్పుడే లెక్క. ఒక్కొక్కసారి తెలీదు, తెలియకుండా అయిపోయిన దానికి అసలు మనం ఎరగని పాపం ఏట్లో కలిసిందని ఒక మాట ఉంది. ఎరగని పాపం ఏట్లో కలిసింది అంతే. తెలియదు కదా, తెలిస్తేనే జాగ్రత్త పడతాను, తెలిస్తేనే గుడికి రాను, తెలిస్తే గర్భగుడి దగ్గర ఉండను. కానీ నాకు తెలియకుండా అయింది, ఐఎమ్ అన్అవేర్ ఆఫ్ ఇట్. అంచేత అది దోషం కాదు. ద మూమెంట్ యు ఆర్ అవేర్ ఆఫ్ ఇట్, అక్కడి నుంచి తప్పుకుని యువతలకు వచ్చేయాలి. వీలైనంత వరకు దారిలో ఎవరిని తగలకుండా, వీలైనంత వరకు అండర్లైన్ చేసుకోండి. రైట్. ఇక్కడ మిస్ అవుతున్నాం మనం. ఈ వీలైనంత వరకు అన్న దాన్ని మిస్ అయిపోవడం వల్ల మూఢాచారాలు అవుతున్నాయి. కరెక్ట్ కదా. బయటకు వచ్చేయాలి. అక్కడ మనం ఇప్పుడు వెంటనే చాలా మందికి ఏం జరుగుతుంది, ఇక్కడ ఇలా వచ్చేయంగానే నేను పాపిష్టిదాన్ని, నేను దేవుడిని దర్శించుకోవడానికి వెళితే నాకు ఇలాంటి జరిగింది, నాకు అదృష్టం లేదు, నేను పాపిష్టి, నా వల్ల ఎంతమందికి హాని జరిగిందో, ఇలా తనని తాను నిందించుకుంటూ ఆత్మ నిందలో చాలా మంది పడిపోతూ ఉంటారు. అవునమ్మా. అమ్మ, ఇంకొక విషయం చెప్పనా, దాని తర్వాత మనం ఇంటికి వచ్చేసిన తర్వాత కూడా ఏదన్నా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగినా దానికి ఆపాదించుకుంటారు. అయ్యో, నేను ఆ రోజు ఇట్లా వెళ్ళాను, నాకు ఇట్లా జరిగింది కదా, దాని వల్లే ఈ రోజు ఈ ప్రమాదం వచ్చింది, దాన్ని దీనికి కనెక్ట్ చేసుకుంటారు. అది మనకి సంబంధించినంత వరకు అయితే కూడా ఓకే. కొంత వేరే మన ఫ్యామిలీలో ఎవరికి జరిగినా అక్కడ నేను అట్లా చేశా కదా, అందుకే కావాలని చేసావా, కావాలని చేస్తే అవుతుంది. నేను ఒక పేరు చెప్పను, చాలా పెద్ద సంప్రదాయ కుటుంబంలో పుట్టిన వ్యక్తి, దీంతో సంబంధం ఏముంది అని చాలా చాలా లెక్క లేకుండా, నాకేం జరగలేదు చూడు, నేను ఆ టైంలో తిరుపతిలో నేను స్వామిని దర్శనం చేసుకున్నానని చెప్పారు. ఇంట్లో మళ్ళీ పూజలు పునస్కారాలన్నీ ఉంటాయి, ఇది సహజమే కదా, ప్రకృతి సహజమే కదా అని కైలాస మానస సరోవర్ వెళ్ళి దర్శనం కాకుండా అక్కడ చనిపోయారు. కావాలని చేయటం వలన, అంతేనా? దీనికి దానికి కనెక్షన్ ఉందో లేదో దేవుడికి తెలియాలి. అంతే. అంతే. కానీ
పొరపాటైతే పొరపాటే కదా. అంతేగా కావాలని చెప్పి దీనివల్ల ఏం వస్తుంది నేను చూస్తానని ఛాలెంజ్ చేశాను. సహజమే, కాదనలా. ఇదంతా సహజమే, ప్రకృతే, మన శరీరమే. కానీ మన శరీరం నుండే వచ్చింది కదా అని చెప్పి మనం కాలకృత్యాలకు వెళ్ళొచ్చిన తర్వాత చేతులు కాళ్ళు కడుక్కోకుండా ఉంటామా? ఎక్కడ పడితే అక్కడ కాలకృత్యాలు తీర్చుకుంటామా? కాదు కదా. అవి తీర్చుకున్నాక కాళ్ళు చేతులు కడుక్కుంటామా లేదా? వీలైతే స్నానం కూడా చేస్తాం, లేదా కనీసం కాళ్ళు చేతులు కడుక్కుంటాం కదా. మన శరీరం నుంచి వచ్చిందే కదా, దాన్ని ఏం తప్పే ఉంది అని అంటే ఎలా ఉంటుందో, ఇది నా శరీరంలోంచి వచ్చిందే గనక ఇది నాకు తప్పు లేదు అంటే ఎలా ఉంటుందో ఆలోచించండి. తప్పనంతల్లా శుచి, శుభ్రం అన్న దానికోసం ఆలోచించాలి. దీని గురించి ఎక్కడా దిగులు పడాల్సిన పని లేదు. ఒకవేళ వచ్చినా అక్కడ అది నేను కావాలని చేయలేదు కదా, నాకు తెలిసి నేను చేయలేదు కదా, ప్రకృతి అక్కడ చేసింది కదా. అందువల్ల దాని గురించి బాధపడక్కర్లేదు. మహా అయితే ఏ ఆలయానికి వెళ్ళినప్పుడు ఇది జరిగిందో మనం బయటకు వచ్చేస్తాం కదా, వచ్చి స్నానాధికారులు చేస్తాం కదా, అన్నీ పూర్తయ్యాక మళ్ళీ వెళ్ళి దర్శనం చేసుకుని, ఒకవేళ నాకు తెలియకుండా జరిగిన దానివల్ల ఏదన్నా చిన్న దోషం అయ్యి ఉంటే నువ్వు దయాద్ర హృదయుడు గనక నన్ను క్షమించమని నమస్కారం పెట్టుకుని అక్కడికి వదిలేసేయండి. దాన్ని ఇంటికి తీసుకురావడం, కొనసాగించడం లాంటివి చెయ్యాల్సినటువంటి పని లేదు. అనుకోకుండా దీనికి సంబంధించి చౌడేశ్వరి దేవికి సంబంధించి ఇతివృత్తం కూడా ఒకటి ఉంటుంది. ఇక్కడి నుంచి ఒకళ్ళు రాజులు వెళ్ళి అక్కడ కాశీలో ఏదో చేస్తూ ఉంటే అక్కడ వాళ్ళ ఆడవాళ్ళకి మధ్యలో ఎవరికో వచ్చిందట. మరి అక్కడ యజ్ఞకుండంలో కూర్చుని చేస్తూ ఉండగా అలా అవుతున్నప్పుడు వాళ్ళు గమనించుకోవడం కూడా అవలేదు. తీరా చేస్తే అది వచ్చేసి కొంచెం సేపు అయిపోయింది వీళ్ళు గమనించేటప్పటికి. దాంతో దోషమైంది అనుకున్నారు కదా. అప్పుడు తెలియకుండా జరిగిందని చెప్పి అక్కడ ఉన్నటువంటి కాశీ పండితులు దానికి పరిహారంగా ప్రాయశ్చిత్తం చాలా చేశారని, దానికి ఫలితంగానే ఇక్కడికి వాళ్ళకి ఇబ్బంది అయినప్పుడు ఆ రాజు ఇక్కడ వాళ్ళకి ఆశ్రయం ఇచ్చాడని, అక్కడంతా చౌడేశ్వరి దేవికి ఆలయం కట్టించి వాళ్ళు తమతో పాటు చౌడేశ్వరి దేవిని తెచ్చారని, అప్పటి నుంచి మన ప్రాంతంలో చౌడేశ్వరి దేవి పూజలు ప్రారంభమయ్యాయని మనకి చరిత్ర చెప్తోంది. వాళ్ళని నందవరీకులు అంటారు. ఇప్పుడు అన్నమయ్య వారు నందవరీక వంశానికి చెందిన వాళ్ళు. ఎందుకంటే ఇట్లా తెలియకుండా జరిగితే పరిహారాలు ప్రాయశ్చిత్తాలు ఉంటాయి, తెలిసి చేసిన దానికి ఉండవు. దాని గురించి బాధపడక్కర్లేదు. మనకి తెలిసి చెయ్యకూడదు, దానికి ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. అనుకోకుండా జరిగితే మాత్రం పశ్చాత్తాపాన్ని మించినటువంటి పరిహారం మరొకట్లేదు. పశ్చాత్తాపం అంటే జీవితం అంతా ఎడక్కర్లా. ఇంకా ఏదో 90 ఏళ్ళు వచ్చా కూడా నేను ఇంకా పశ్చాత్తాపడుతున్నాను అని అక్కర్లేదు. అక్కడికక్కడ తెలియకుండా జరిగిన దానికి దీనికి సంబంధించి మన వాళ్ళు ఒక వ్రతం కూడా చెప్తారమ్మా. ఎందుకో నాకు ఆ వ్రతం అంత నచ్చదు, కానీ తప్పదు. లక్షవత్తులు ఋషి పంచమి వ్రతం అని చెప్పి ఆడవాళ్ళు చేస్తూ ఉంటారు. ఆడవాళ్ళు అంటే ఇందులో భర్త కూడా కూర్చుంటాడు పక్కన. ఇవేమిటంటే తెలియకుండా జరిగినవి ఉంటే పరిహారం జరుగుతుంది అని చెప్తారు. అంటే తెలియకుండా జరుగుతాయి. ఇప్పుడు తద్దినం పెడుతూ ఉంటారు, అక్కడ తద్దినం వంట చేస్తోంది ఆవిడ, మహానైవేద్యం చేస్తూ ఉంటారు. అక్కడ ఈవిడ వంట చేస్తూ ఉంది. వంట చేస్తూ ఉండగా అనుమానం వచ్చింది. బయటకు వచ్చి చూసుకునేటప్పటికి ఉంది. అది 5-10 నిమిషాల క్రితమే స్టార్ట్ అయ్యి ఉంటుంది. నేను బయటికి రావడానికన్నా ముందు 4 నిమిషాలు నేను ఆ వంటగదిలో ఉన్నాను కదా, పాపమా అనిపిస్తుందిగా. అట్లాంటివి ఏమన్నా ఉంటే పోతాయిట, అలాంటివి ఉంటే. కానీ నిజానికి ఇంట్లో నాకు మా పెద్దవాళ్ళు చెప్పినటువంటి మాట ఏమిటంటే, నీకు ఎప్పుడు స్టార్ట్ అయింది అన్నది కాదు, వెనెవర్ యు ఆర్ అవేర్ అండ్ యు నోటీస్, అప్పటి నుంచి అప్పటిదాకా ఏదంట. ఇలాంటి చిన్న చిన్న విషయాలు పెద్దవాళ్ళు వీటికి సంబంధించిన ధర్మ సూక్ష్మాలు ఎన్ని చెప్పారో. ఎవ్రీ సిచ్యుయేషన్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ అనదర్ వన్. కనుక అవి తెలుసుకోండి. ఎవ్వరు ఏ విషయంలో కుంగిపోవాల్సిన పని లేదు, బాధపడాల్సిన పని లేదు, ఎవరిని మీరు తప్పు పట్టాల్సిన పని లేదు. ఇది వ్యాలిడ్ పాయింట్ మా. నా సంగతి నేను పట్టించుకోను, కానీ నువ్వు చేస్తే మాత్రం అమ్మా నువ్వు ఇప్పుడు బయటకు వచ్చావు కదా, నువ్వు 5 నిమిషాల క్రితమే అయ్యి ఉంటుంది కదా నీకు, నువ్వు చూసావా మొత్తం అంతా చెడగొట్టావని నేను అనకూడదు. మనని మనం కానీ మనం ఇతరులను కానీ తప్పు పట్టవలసిన పని లేదు. అన్నిటికన్నా మించి ఆత్మసాక్షి ఒకటి ఉంది. కరెక్ట్ అమ్మా, కరెక్ట్. కానీ కావాలని చేయకూడదు. అనుకోకుండా జరిగితే పరిహారాలు ఉన్నాయి. చాలా సంతోషం అమ్మా. నమస్తే.